కిసెస్ స్వీట్‌గా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, వీటి స్టోరీ కూడా స్వీట్‌గానే ఉంటుంది. హెర్షీ కంపెనీకి చెందిన ఈ చాక్లెట్స్ మీరు కూడా తినే ఉంటారు. అమెరికా నుంచి వచ్చే చుట్టాలు, ఫ్రెండ్స్ మన కోసం తెస్తూ ఉంటారు. ఈ చాక్లెట్ కథ ఏంటంటే, మిల్టన్ ఎస్ హెర్షీ 1894లో ఈ చాక్లెట్ కంపెనీని ప్రారంభించారు. ఈయన పెన్సిల్వేనియాలో 1857లో పుట్టారు. వ్యవసాయ కుటుంబం, పెద్దగా ఆస్తులు లేవు. సాధారణ కుటుంబం, కానీ విలువలతో పెరిగారు. 14 ఏళ్ల వయసులో జోసెఫ్ రాయర్ అనే కన్ఫెక్షనర్ దగ్గర పనిలో చేరారు. క్యాండీ మేకింగ్ నేర్చుకున్నారు. ఊరుకోలేదు, పనిచేస్తూ ఉండిపోలేదు. 1876లో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి డెన్వర్, చికాగో, న్యూయార్క్ ఇక్కడ వ్యాపారాలు చేసి 1886లో ల్యాంకాస్టర్ క్యారమెల్ కంపెనీ మొదలుపెట్టారు. ఇందులో ఎలా అయినా పాలు, కోకో, పంచదార కలిపి చాక్లెట్ వాడాలని ఆయన ట్రయల్స్ చేశారు. చివరకు విజయం సాధించారు. కానీ 26 ఏళ్లకే 2 వ్యాపారాల్లో బాగా నష్టాలు చూశారు. కుంగిపోలేదు. 1893లో కొలంబియన్ ఎక్స్పోజిషన్లో చాక్లెట్ ఎక్విప్మెంట్ కొన్నారు. ఇందులో బిజినెస్ ఉంది అని ఆయన కనిపెట్టారు. క్యారమెల్ కంపెనీని $1 మిలియన్ అమ్మి చాక్లెట్ వ్యాపారంపై దృష్టి పెట్టారు. మిల్క్ చాక్లెట్ని అందరికీ ఎఫోర్డబుల్గా చేయాలి అని ఆయన ప్రయత్నం. అప్పుడు 1894లో హెర్షీ చాక్లెట్ కంపెనీని స్థాపించారు. హెర్షీ చాక్లెట్ బార్లు ఎంత పాపులర్ అయ్యాయో మీకు అందరికీ తెలుసు. ఉద్యోగుల కోసం హెర్షీ అనే ఒక మోడల్ టౌన్షిప్ నిర్మించారు. ఆధునిక గృహాలు, కమ్యూనిటీ పార్క్స్, ఫెసిలిటీస్, ఎంప్లాయీస్ కోసం స్కూల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, జూ, రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ క్రియేట్ చేశారు. కమ్యూనిటీ సెంటర్, థియేటర్స్, అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ కూడా విస్తరించారు. యాడ్స్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, కానీ పిల్లలు లేరు. దీంతో ఆయన ఏం చేశారు, అనాథ పిల్లల కోసం స్కూల్ నిర్మించారు. నెమ్మదిగా దీన్ని బోటింగ్ కూడా చేసేసారు. 3 పూట్ల ఫుడ్, ఎడ్యుకేషన్, కావాల్సిన సమస్తం ఆస్తంతా స్కూల్ ట్రస్ట్కి ఇచ్చేశారు. భార్య మరణించిన తర్వాత కూడా మొత్తం ఆయన ఫోకస్ అంతా స్కూల్ మీద పెట్టారు. ఒక్క అనాథ పిల్లలకే కాదు, ఇక్కడ లో ఇన్కమ్ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్కి కూడా అడ్మిషన్ ఉంటుంది. 1945లో ఆయన మరణించారు. కానీ అప్పటికే ఆయన ఆస్తి అంతా స్కూల్ ట్రస్ట్కి ఇచ్చేశారు. 1909 నుంచి సుమారు 11,000 మంది ఈ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. హెర్షీ హోటల్లో ఒక సాధారణ అపార్ట్మెంట్లో మరణించారు. $17 బిలియన్ అసెట్స్ ఇవాళ. ఈయన్ను చాక్లెట్ కింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్ టైం మీరు ఈ చాక్లెట్ తింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం పెట్టే రూపాయి విద్యార్థుల భవితవ్యానికి వెళ్తోందని.